బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతూ ఉండగా దానికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. ఇటు సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. దీంతో ప్రధాన పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏపీ రెయిన్ అలర్ట్కి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సంధ్య, బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. గంట గంటకు దీని ప్రభావం తీవ్రమైంది. కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం కొద్దిసేపటి క్రితమే హెచ్చరించింది. కోస్తా తీరం వెంబడి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. అన్ని జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. గంటకి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి. దీంతో అప్రమత్తత నెలకొంది. అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని చెప్పేసి ఇప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే గడిచిన కొద్ది రోజుల నుంచి కూడా వర్షాలు తీవ్రత ఎక్కువైంది. అయితే కొద్దిసేపటి క్రితమే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం పెరిగిన నేపథ్యంలో కోస్తా, ఆంధ్ర మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి పేర్కొన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. ప్రభుత్వం కూడా ఆ జిల్లా కోస్తా తీరంలో ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా నిషేధించాలని పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కృష్ణానది ప్రకాశం బ్యారేజీ కూడా వరద తాకిడి పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు వల్ల ప్రకాశం బ్యారేజ్ దగ్గర 25 గేట్లు ఎత్తేశారు. సముద్రంలోకి దాదాపు 25,000 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేశారు. ఇక్కడ 3 పంట కాలువల నుంచి కూడా గత వారం రోజుల నుంచి వస్తున్నటువంటి వరద నీరుని పంట కాలువలకు ఇప్పటికే విడుదల చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇటు రైవస్ కాలువ, బొడమెరు, అదేవిధంగా ఆ బందర కాలువ, ఏలూరు కాలువ కూడా పూర్తి స్థాయిలో వరద నీటిని పంట కాలువల కోసం వదిలేశారు. అయితే గత 4-5 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో పంటకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంది. పంట పొలాలన్నీ కూడా కలకల్లాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలం, పులిచింతల నుంచి వచ్చేటటువంటి వరద నీరు తాకిడి పెరిగినటువంటి నేపథ్యంలో ఇప్పటికి 25 గేట్లు పెంచారు. సాయంత్రానికి మరొక 25 గేట్ల వరకు పెంచి వచ్చినటువంటి వరద నీరుని బంగాళాఖాతంలోకి విడుదల చేసేటటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఆ వాతావరణం పూర్తిగా మారిపోయింది. గంటకి 60-70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే పరిస్థితి ఉంది. కోస్తా తీరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అధికారుల సూచన మేరకు మొత్తం సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంగా పేర్కొనేటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే ఈ ఉపరితల ఆవర్తనం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టంగా పేర్కొంది. ఓకే, రైట్ జయరాజ్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ తీరంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మాయపట్నం దగ్గర రాకాసి కెరటాలు ఎగిసి పడుతూ ఉన్నాయి. భారీ కెరటాలతో మాయపట్నం గ్రామం జలమయమైంది. దాదాపు 70 ఇళ్లలోకి సముద్రపు నీరు చేరడంతో స్థానికులు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పటికీ గ్రామంలో 20 ఇళ్లు నేలకూలాయి. అధికారులు గ్రామానికి చేరుకుని సముద్రపు నీటిని వెనక్కు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. జియో ట్యూబ్ రక్షణ గోడలు ధ్వంసం కావడంతో తరచూ గ్రామంలోకి సముద్రపు నీరు చేరింది. రాకాసి అలలు వేగంగా దూసుకొచ్చి గ్రామాలపై పట్టడంతో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతున్నాయి. మాయపట్నం గ్రామస్తులు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. మరోవైపు స్థానికులకు సహాయక చర్యలు అందించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. నన్ను పట్టుకో గట్టిగా పడిపోతావు.